జనగామ జిల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలు చేసే విధానాలను అవలంబిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా కార్యదర్శి సింగారపు రమేష్ మండిపడ్డారు. బుధవారం దేవరొప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా కూడలిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకుని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి అనంతరం అంబేద్కర్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటి వెంకట్రెడ్డి అధ్యక్షత వహించగా సింగారపు రమేష్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని, ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు అయితే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతుందని, అలాగే సమ్మె చేసే హక్కు లేకుండా పని గంటల పెంపు, కార్మికులకు భద్రత లేకుండా పోతుందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికులు ఐక్యంగా పోరాటం నిర్వహించాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికుల ఉద్యమంపై దాడి చేస్తుందని, ఒకవైపున ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి, మరోవైపు కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని కల్పించి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, ఉపాధి హామీని నిర్వేదం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల భిక్షపతి, రైతు సంఘం మండల కార్యదర్శి బసవ రామచంద్రం, సిఐటియు మండల అధ్యక్షులు గోడిశాల సీను, ఏఐటిసి మండల అధ్యక్షులు బిల్లా తిరుపతి రెడ్డి, ఐలాపురం నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం చింత మైసయ్య, వెంకట్రెడ్డి, సిఐటియు బిక్కు పొలయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గత 2-3 సంవత్సరాల క్రితం నుంచి రైతుల మీద పోరాటాలు చేసి కార్లు గుర్తించుకుంటూ ఎంతో మంది ప్రజలు చెప్పినట్టుగా ఎంతో మంది చనిపోయారు. అదేవిధంగా మళ్ళీ దొరల పాలన రావడానికి ఏ ప్రయత్నం చేసే నరేంద్ర మోడీ గారు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను దానికి ఇక్కడ కానీ ప్రతి కార్మిక సంఘాలు, భవన నిర్మాణ సంఘాలు, అమాలీ సంఘాలు ఇవాళ ప్రతి ఒక్కరు సహకరించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈ దేవర్ప మండలంలో ఏ పార్టీలు మద్దతు ఇవ్వకుండా ఎర్రజెండా ముట్టుబిడ్డలుగా మేము సిఐటియు ఏఐటిసి కలిసి మేమైతే ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. మేము నరేంద్ర మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, ఇవాళ 8 గంటలు ఒక కార్మికుడు పని చేయాలంటే ఎంత కష్టం అనేది అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యలను అర్థం చేసుకోలేకుండా ఏ పూట ఆ పూట గడపడానికి కోసం గడిపించుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకోసం ఇక నుంచేలైనా అలాంటి సమస్యలను సంఘటితంగా రావాలని, సంఘటితంగా సమస్యలు కలిసి రావాలని కోసం మేము అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు కలిసి రాని సమస్యలు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయకపోతే ఇలాంటి ఎంత పెద్ద ప్రభుత్వాలలో పాల్గొన్నా, ఇప్పుడు మోడీ ప్రభుత్వం చట్టం చేసింది, వెనక్కి తీసుకోకపోతే గత ప్రభుత్వంలో ఇదే మోడీ ప్రభుత్వం రైతులపై చట్టం చేసింది. 12 నెలలు సమ్మె జరిగింది. 12 నెలలు సమ్మె జరిగితే 7,000 మంది, అక్కడికక్కడ 700 మంది మరణించిన రోజులు కూడా వచ్చినాయి. అందుకే ఈ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను రద్దు చేయలేక వామపక్ష పార్టీలు కావచ్చు, ఇతర కార్మిక రంగాలు కావచ్చు ఆ రద్దు చేసేలాగా పోరాటం చేస్తాం. మళ్ళా గత ప్రభుత్వం రైతు సమస్య మీద ఎట్లయితే తప్పని క్షమాపణ చెప్పుకున్నాం, ఈ మోడీ కూడా క్షమాపణ చెప్పుకున్న రోజు వస్తాల కోసం ఈ రోజు మేము ఈ దేవుడిపై ప్రయాణిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. అదే కాకుండా ఉంటే రేపు రాబోయే రోజు ఇంకా